చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండాలి అని మనం ధ్యానం చేశాం. గడిచిన వారం ఏది చెడ్డదో మనం చూసాం. చెడ్డ ఆలోచన ఎలాగుంటాయో మనం చూసాం. దావీదు ఎలాగైతే మంచిని కాకుండా ఒక సందర్భంలో చెడ్డదాన్ని హత్తుకొని ఎలాగ పడిపోయాడో కూడా మనం చూసాం. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యెహోవాను ప్రేమించేటటువంటి వారు ఎవరైనా వారు చెడ్డదాన్ని ఏం చేస్తారంటే అసహ్యించుకుంటారని చూసాం. మన డమ్మంలో యందు మనం అతిశయపడతా ఉన్నాం, అదంతయు కూడా దేవుని దృష్టిలో చెడ్డది అని మనం చూసాం. కాబట్టి చెడ్డదేంటో మనం తెలుసుకున్నాం. ప్రభునకు ఇష్టము కానటువంటి ప్రతీది కూడా మరి చెడ్డదిగా ఉంది కావున దానిని మనం ఏం చేయాలంటే అసహించుకోవాలి. దానిని మనం అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలి అనేటటువంటి మాటను మనము గడిచినటువంటి వారం మనం ధ్యానం చేశాం. కాబట్టి పుల్లారా, గడిచిన వారం ఏది చెడ్డదో చూసాం కావున మరి చెడ్డదాన్ని అసహ్యించుకుంటున్నాం. అసహ్యించుకున్నటువంటి మనకి మంచిదేంటో తెలియాలి కాబట్టి మంచిదానిని హత్తుకొని లేఖనాలు జీవించమని మనతో మాట్లాడుతుంటున్నాయి. కాబట్టి ఏది మంచిదో 2-3 అనుభవాల ద్వారా నేటి దినము మనము వాక్య సందేశంలో కొనసాగిపోదాం. అయితే అక్కడ మొదటిగా చెప్పినట్లుగా మీ ప్రేమ నిష్కపటమునైదై ఉండాలి, కపటము లేనిగా ఉండాలి. మొదటిగా మన సహోదర ప్రేమ ఏమాత్రము కపటము లేనిదిగా, అసూయ లేనిదిగా ఉండాలి అని లేఖనం మాట్లాడుతూ ఉంది. మనము ఎదుటి వారిని ప్రేమించేటప్పుడు, యేసయ్య ప్రేమను కలిగి జీవించేటప్పుడు, యేసయ్య ప్రేమతో జీవిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రేమ ఎదుటి వారికి చూపించేటప్పుడు ఆ ప్రేమలో అసూయ కనపడదు, అసూయ కనపడకూడదు. ఆ ప్రేమలో ఏమాత్రము కూడా కపటము కనపడకూడదు, ఏమాత్రం మోసము కనపడకుండా నిష్కపటమైనదై, ఏమాత్రం అసూయ లేకుండా, మోసము లేకుండా, కపటము లేకుండా మన ప్రేమ ఉంటూ మనమందరం కూడా ఏం చేయాలంటే చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలి అని లేఖన భాగం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. అయితే చెడ్డదాని గురించి మనం ఆల్రెడీ ధ్యానం చేశాం కాబట్టి నేటి దినము ఏది మంచిది, దేవుడి దృష్టిలో ఏది మంచిదిగా ఉందో మనము కొన్ని మాటలు గనక ధ్యానం చేయగలిగినట్లయితే, ఒకసారి హెబ్రీ పత్రికను గనక మనం చూస్తే పుల్లారా 13వ అధ్యాయము 9వ